దేవుడి దగ్గర ఇలాంటిది ఒక స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్లో ఆయన ఎక్కడ ఉండాలనుకుంటాడండి? ఎక్కడ ఉండాలనుకోడు ఎప్పుడు. ఆయనకి ఏ ప్లేస్ కావాలనంటే మొదటి ప్లేస్ ఆయనకి కావాల్సింది. నువ్వెంత సంతోషంగా ఇవ్వగలుగుతావో ఇవ్వు. ఇచ్చిన తర్వాత నీ అవసరాలను తీర్చే శక్తిమంతుడు ఎవరు అంటే దేవుడు. ఇది ఇచ్చేస్తే ఎలాగా అమ్మ మరియా ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అంటే వచ్చింది, కానీ దేవుడికి ఇచ్చే విషయంలో ఆగదు. దేవుడికి ఇద్దాం. అదేంటనంటే సువార్తకి నేను ఎలా సహకరించగలుగుతాను? సువార్త ఎవరిది? బాధ్యత దేవుడిది. నేను చేయనన్నాను, నువ్వు సువార్తలో సహకరించలేదు ధనం విషయంలో, ఏమవుద్ది? ఆ సాయం ఇంకెక్కడి నుంచో తీసుకుని వస్తాడు దేవుడు. నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇవ్వడానికి ఇచ్చాడమ్మా దేవుడు? సువార్త పనిలో పాలు పంచుకోవడానికి. అంటే కుటుంబానికి ఇవ్వకూడదా? కుటుంబానికి ఇచ్చుకో, పిల్లలకి ఇచ్చుకో, నీ పెళ్ళికి దాచుకో, మీ అమ్మ నాన్నలకి అన్నీ చెయ్యు. కానీ నీ మనసులో ఉండాల్సింది ఏంటంటే నా దేవుని సువార్త నిమిత్తం మొట్టమొదటి నేను తీయాలి, నీకు జీతం రాగానే నేను దేవుడికి ఇవ్వాలి అనే ఆలోచన ఉంది కదా, అది దేవుడికి